హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. వెల్కమ్ టు మిడ్ నైట్ రివ్యూస్. నామినేషన్ తర్వాత ఏమేమి జరిగాయి, ఎవరెవరు ఏమేమి మాట్లాడుకున్నారు, ఆ గుసగుసలు ఏంటో మనం మాట్లాడదాం. ముందుగా హైలైట్స్ మాట్లాడదాం. దానికంత ముందు నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, టైం 1 గంట అయింది, కష్టపడి వీడియో చేస్తున్నా, మంచి కంటెంట్ ఉంది. సో దయచేసి లైక్ చేసి చూడండి. ఎక్కువ మందికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు, సో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో మెయిన్ హైలైట్లు ఏంటంటే, నీకు కృతజ్ఞతా భావం లేదంటున్న సోనియా, ఎవరికి? మణికంఠకి. నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదంటున్న మణికంఠ మాట్లాడింది. ఇది కూడా నెక్స్ట్, కన్నీటికి కోపానికి జరుగుతున్న యుద్ధం ఏంటనుకున్నారు? మన సీత గారికి పృథ్వీ గారికి మధ్యలో చాలా డిస్కషన్ జరిగింది. దాని గురించి మాట్లాడదాం. నిన్ను మాత్రం నేను వదిలిపెట్టను అంటున్న యష్మి, ఎవరిని? మన మణికంఠని. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్లు జరిగి చాలాసేపు జరిగి. బట్ కొంచెం షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తా, బట్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంది, చూడడానికి ట్రై చేయండి, బాగుంటుంది. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నామినేషన్ అయిపోయిన తర్వాత నుంచి వాళ్ళు పడుకునే వరకు ఏమైందో చెప్తా. ఆదిత్య ఓము అభయ్ దగ్గరికి వచ్చి అంటాడనమాట, మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు అని అడుగుతారనమాట. అంటే ఏంటి? ఆయన నామినేట్ అయ్యాడు కదా అభయ్. నిఖిల్ అభయ్ మధ్యలో వాళ్ళు మాట్లాడుకొని ఒకళ్ళు నామినేట్ అవ్వాలంటే అబ్బాయే స్వతహాగా వచ్చి చెప్తాడనమాట, నాకు అవ్వాలా ఉంది, నేను వెళ్తా అని చెప్పి. అందుకు అడుగుతారనమాట, మీరు ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారు అభయ్ గారు అంటే, అబ్బాయి చెప్తాడు, ఏం లేదు, నేను నామినేషన్లోకి రాలేదు, నిఖిల్ 3 సార్లు చీఫ్ అయ్యాడు, నామినేషన్లోకి వెళ్ళాడు, నేను ఒక్కసారి వెళ్తే నాకు తెలుస్తుంది కదా బయట ఎలా ఉందని, అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను మళ్ళీ ఇంట్లో సేవ్ అవుతానని చెప్పి అని అబ్బాయి చెప్తాడు. బట్ మీరు చేసింది చాలా పెద్ద విషయం, లవ్ యూ, రెస్పెక్ట్ పెరిగింది. ఏం పెరగడం ఏందో ఇది. నెక్స్ట్, పృథ్వీకి సీతకి మధ్యలో చాలా డిస్కషన్ జరుగుతుంది, ముక్కల్లో చెప్తా. బట్ మెయిన్ కోర్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ చెప్పాను కదా, కన్నీటికి కోపానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. పృథ్వీ వచ్చేసరికి నువ్వు ఏడవడం, ఆ ఎమోషన్ అనేది నీది వీక్ అంటాడు. ఆమె వచ్చేసరికి నీ యాంగరు, నీ కోపం అది వీక్ అంటది. ఏంటి సింగులర్, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఆడవాళ్ళకి చెప్తున్నాను, సరే. సో మీకు అర్థమైంది కదా, పృథ్వీ వచ్చేసరికి నువ్వు ఎమోషనల్గా వీక్ అయిపోతున్నావు, అది నాకు నచ్చలేదు, ప్రతిదానికి ఏడుస్తున్నావు, టాస్క్లు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పి నామినేషన్ చేశాడు కదా, దానికి హట్ అయింది. అండ్ అలాగే రివర్స్లో నువ్వు మరి పెద్దగా ఏం పొడిస్తావు, నువ్వు మరి కూడా నీకు కోపం ఉంది కదా, అది నీకు వీక్నెస్, నీకు అది ప్రాబ్లం అవుతుందని చెప్పి ఈమె వేసింది. బట్ ఫస్ట్ ఎవరు వేశారు? సీత వేసింది. సో డిస్కషన్ ఏం జరుగుతుందో విందాం. ఏం జరుగుతుంది? సీత, నా ఎమోషను ఎలా వీక్ అంటావు? నేను నీ ఎమోషన్ వీక్ అనలేదు కదా, నువ్వు ఫ్రెండో కాబట్టి అడుగుతున్నా. బాగుంది అని అడిగావు, నువ్వు నా ఫ్రెండో కాబట్టి అడుగుతున్నా అన్నప్పుడు మరి నువ్వు ఫ్రెండో నువ్వే కదా ఫస్ట్ నామినేట్ చేసావు, ఏమని చేసావు? నీ యాంగర్ మేనేజ్మెంట్ నచ్చలేదని చెప్పి. సో నేను చెప్పేది ఏంటంటే, యాంగర్ అనేది కూడా ఒక ఎమోషను, ఏడుపు అనేది కూడా ఒక ఎమోషను, రెండు బిగ్ బాస్లో ఎఫెక్ట్ అవుతుంది. బట్ వీళ్ళెవరూ సరిగ్గా మాట్లాడుకోలేదు. బట్ నాకు తెలిసి, ఇందాక వీడియోలో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, ఏడిచారనుకోండి అది వాళ్ళ గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది. యాంగర్ అనుకోండి వాళ్ళ గేమ్తో పాటు చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది, అంతే. సో దానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది, అంతే. అది సరిగ్గా చెప్పుకోలేపారు. బట్ నాకు అనిపించింది నేను చెప్తున్నా. బట్ వీళ్ళ డిస్కషన్ మాత్రం అలా నెవర్ ఎండింగ్ లూప్లోనే నడుస్తుంది, ఎందుకంటే ఎవరు ఒప్పుకోవట్లేదు. నువ్వు నా ఫ్రెండో కాబట్టి అడుగుతున్నా. పృథ్వీ అంటాడు, నువ్వు నా ఫ్రెండో కాబట్టి చెప్తున్నా, యాంగర్ అనేది ఒక ఎమోషనే, నీకు ఎలాగైతే ఏడుపు వస్తుందో నాకు యాంగర్ అనే ఎమోషనే. యాంగర్ వల్ల నష్టమే ఉండదు, అవతల వాడికి ఫియర్ వస్తుంది తప్ప, బట్ నీ ఎమోషన్ వల్ల నీకే నష్టం అని చెప్పి పృథ్వీ అంటాడు. నెక్స్ట్, నా ఎమోషన్ వల్ల నాకు నష్టం అని నువ్వు ఎలా అంటావు? అది ఫుడ్ లేనప్పుడు అది నాకు వచ్చిన ఎమోషన్, అది రాంగ్ ఎలా అంటావు నువ్వు? అది వీక్ అనకూడదు, వేరేలా అనాల్సిందంటే, లేదు నువ్వు ఖచ్చితంగా చెప్తున్నాను అది వీకే, దానివల్ల వీక్ అంటే ఆమె ఇంకా హట్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఏడిస్తుంది కూడా ఆయన దగ్గర వెళ్ళే. అంటే ఆమె కూడా అంటది, నువ్వు మరి అలాగైతే నీది కూడా వీక్ అంటే, నేను ఒప్పుకోను, నా కోపం వీక్ కాదు, నా కోపం వల్ల నాకేం ప్రాబ్లం, నా కోపం వల్ల పక్కోడికి భయం వేస్తుంది తప్ప నాకేం ప్రాబ్లం అవ్వదు అని వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. ఈ డిస్కషన్ మళ్ళీ వస్తుంది, మళ్ళీ చెప్తారు. తర్వాత ఇక్కడ ఫర్ ద ఫస్ట్ టైం సోనియాకులా మంచిగా అనిపించింది ఈరోజు. ఎవరు? మణికంఠ డిస్కషన్లో మంచి డిస్కషన్. మణికంఠ అంటాడు, నేను నామినేషన్లో ఉన్నప్పుడు 4 సార్లు అన్నట్టున్నాడు విక్టిమ్ కార్డ్ అని చెప్పి అక్క అని చెప్పి మణికంఠ అంటాడు అన్నమాట. సోనియా అంటే, లాస్ట్ టైం ఎవరితో కూడా అన్నావరా నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్ అని. మణికంఠ అంటాడు, నేను ఆల్వేస్ స్ట్రాంగ్ పర్సనాలిటీ అక్క, నేను ఫస్ట్ నుంచి చాలా స్ట్రాంగ్, బట్ ఎమోషన్ వల్ల అలా బర్స్ట్ అవుట్ అయ్యాను, కానీ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ అంటాడు. సోనియా అంటది, కరెక్టేరా, బట్ ఫస్ట్ వీక్ నువ్వు చాలా డౌన్ అయినప్పుడు హౌస్ అంతా నీకు సపోర్ట్ చేశారు కదా, మరి అప్పుడు కరెక్ట్ పాయింట్.
ముందు కాన్వర్సేషన్ విందాం, మనం సమ్మరీ తర్వాత మాట్లాడదాం. మణికంఠ ఏమంటాడంటే, అవునక్క అలాని నేను వాళ్ళు తప్పు చేసినా కూడా నామినేషన్లో వాళ్ళు పాయింట్ చెప్పకుండా ఉండలేను కదా, వాళ్ళు నన్ను ఎంత సపోర్ట్ చేసినా కూడా నేను వాళ్ళని నామినేషన్లో పెట్టాలి కదా అక్క అంటాడు. సోనియా అంటది, అరే బాబు అది కాదురా పాయింట్, ఇది థ్యాంక్ఫుల్నెస్, లాయల్టీ, కృతజ్ఞత గురించి నువ్వు ఇలా 3 times ఎక్కడో అన్నావు, నాకు గుర్తు రావట్లేదు. పెయింట్ టాస్క్లో అనుకుంటా, నామినేషన్ టాస్క్లో అన్నావు, నువ్వు ఆల్రెడీ స్ట్రాంగ్, నాకు ఎవరు అక్కర్లేదు అన్నావు. బట్ ఫస్ట్ వీక్ నువ్వు చాలా లో ఉన్నప్పుడు నీకు హౌస్మేట్స్ అంతా సపోర్ట్ ఇచ్చారా, అది గుర్తుపెట్టుకో. సో నీకు ఎవరైనా సపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళకి చాలా థ్యాంక్ఫుల్గా కృతజ్ఞతాభావం వాళ్ళ మీద నీకు ఉండాలి. సో నువ్వు ఈ పాయింట్ కూడా చెప్పాలరా ఎవరైనా ఎప్పుడైనా ఈ పాయింట్ చెప్పినప్పుడు. బట్ నువ్వు ఇది చెప్పట్లేదు, ఇది చెప్పకుండా నాకు నేనే స్ట్రాంగ్, నేను చాలా స్ట్రాంగ్, నాకు ఎవడు హెల్ప్ చేయలేదు అన్నట్టు మాట్లాడుతున్నా, చాలా తప్పు. ఎప్పుడైనా సరే చాలా థ్యాంక్ఫుల్గా ఉండాలి మనకు హెల్ప్ చేసినప్పుడు, అది కూడా మనం లోలో ఉన్నప్పుడు. నీకు హౌస్ అంతా చేశారు, సో అది నువ్వు గుర్తుపెట్టుకోవాలరా, అది నా పాయింట్ అని చెప్తున్నాను నువ్వు అని చెప్తాడు. అని చెప్తే సోనియా మనోడికి అర్థమవుతుందిలేండి. అప్పుడు మణికంఠ అంటాడు, ఆయన ఇంటెన్షను నాకు క్లియర్గా అర్థమైంది అక్క, నాకు అది వేరే స్టోరీ అంటే క్లియర్గా అర్థమైంది. సోనియా అంటది, బట్ నువ్వు ఈ పాయింట్ కూడా చెప్పాలి కదరా నామినేషన్లో, అప్పుడే కదరా మాకు అర్థమవుతుంది, ఎందుకంటే మేము అందరం నీకు సపోర్ట్ చేసాం కదా అంటే. మణికంఠ అంటాడు, నేను ఎక్కడ చూపించాలో అక్కడ నేను చూపిస్తాను అక్క అంటే. సోనియా అంటది, ఊరే మాకు తెలియదు కదరా నువ్వు ఎక్కడెక్కడ చూపిస్తున్నావు, నువ్వు ఎక్కడెక్కడో చూపిస్తే మాకు ఎలా తెలుస్తుంది, అక్కడ పాయింట్ అందరి ముందు జరిగినప్పుడు నువ్వు చెప్పాలి కదా, ఇదంతా చెప్పకుండా నాకు నేనే స్ట్రాంగ్ అంటే అది రాంగ్ వెళ్తుంది కదరా, నీకు కృతజ్ఞత భావం లేదన్నట్టే కదా వస్తుంది, నాకు అయితే అలాగ అనిపిస్తుంది అని చెప్తుంది. కరెక్ట్ పాయింట్, నాకు అలాగ అనిపించింది. మనం ఎంత స్ట్రాంగ్ ఉన్నా, స్ట్రాంగ్ అయినా కూడా మనం లోలో ఉన్నప్పుడు ఎవరైతే హెల్ప్ చేస్తారో ఎప్పుడైనా వాళ్ళకి థ్యాంక్ఫుల్నెస్గా ఉండాలి, వాళ్ళకి ఆ గ్రాటిట్యూడ్ కానీ లాయల్టీ కానీ ఇలాంటి సినానిమ్స్ ఎన్నైనా వాడచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి, అప్పుడే మనిషిగా మనం ఎదుగుతాం. సోనియా ఈ విషయంలో చాలా చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఏమన్నారు, ఇప్పుడు తీరా మా అక్కను అన్నిసార్లు తిట్టా అన్నారు, ఇప్పుడు నేను పొగుడుతున్నా, ఇది ఎవడు మాట్లాడు సోనియా. బట్ నువ్వు బార్బార్ మణికంఠ అంటాడు, బట్ నాకు ఎవరు ట్రూగా చేస్తారో నాకు తెలిసిపోద్దక్క అని చెప్పి నిన్న రాత్రి ఏం జరిగిందో తెలుసా, ఆయన ఒక్కడే పాపం వాకింగ్ చేసుకుంటూ నేను వెళ్ళి కంపెనీ ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాను, ఒక సజెషన్ అని చెప్పి, మీరు ఎమోషనల్గా వీక్గా ఉన్నారని చెప్పి ఆయన పాయింట్ మనసులో పెట్టుకొని అలా వేసాడు అక్క అని చెప్పి. సోనియా అంటది, బట్ నువ్వు బార్బార్ అదే అంటున్నారా, పెయింట్ టాస్క్లో అన్నావు, ఆ గిఫ్ట్ టాస్క్, ఆ షాల్వా టాస్క్ ద్వారా అన్నావు, నామినేషన్లో కూడా తెచ్చో, మాకు కూడా అనిపిస్తుంది కదరా, అందుకు నేను చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఆ పాయింట్ వచ్చినప్పుడు ఈ పాయింట్ కూడా చెప్పి అప్పుడు నువ్వు అని చెప్తుంది. పిచ్చోళ్ళం కాదు కదరా మేము సపోర్ట్ చేసినందుకు అని చెప్పి. మంచి పాయింట్. అప్పుడు మనకంటే కంక్లూజన్ ఏమిస్తాడంటే, అక్క ఆ గిఫ్ట్ ఆ షాల్వా టాస్క్ దగ్గర కూడా నేను అన్నాను కదా అక్క, మీ 13 మెంబర్స్ వల్లే నేను ఇవాళ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాను, అందుకే నాకు వద్దు, నన్ను స్ట్రాంగ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. నిజం అక్కడ అన్నాడు అంటాడు. సో చాప్టర్ హ్యాస్ బిన్ క్లోజ్. బాగా అనిపించింది ఈ కాన్వర్సేషను. మన మణికంఠకు కూడా ఒక వేకప్ కాల్ అనిపించింది. సోనియా ఒకలా గట్టిగా చెప్పింది, నువ్వు ఆ కృతజ్ఞతా భావం లేకుండా ఇలాంటి ఎక్స్ట్రాలు చేస్తే నీకు బిస్కెట్ అయిపోతుంది, హౌస్ కూడా రివర్స్ అయిపోతుంది, చూసుకో అని ఒక వార్నింగ్ బెల్. మనకంటే చాలా తెలివైనోడు, అర్థమైంది. సో మేబీ నెక్స్ట్ నుంచి ఇలా చేయడానికి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది చెప్పండి. తర్వాత సీతకి 9కి డిస్కషన్. సీత డిస్కషన్ ఒకటే, పృథ్వీతో అయిపోయిన తర్వాత పృథ్వీ బాగానే ఉన్నాడు. సీత నన్ను అదేదో సినిమాలో కాజల్ అంటది, నన్ను లూజ్ అన్నాడే అన్నట్టు, నన్ను వీక్ అన్నాడే, నా ఏడుపు ఎలాగే వీక్ అవుతుంది అని చెప్పి అక్క పీక్కుంటుంది పాపం. మళ్ళీ ఫీల్ అవుతుంది, నా ఎమోషన్ని ఎలా అంటాడని, నువ్వు సోనియాకి ఇచ్చిన ఇంపార్టెన్స్ నాకు ఇస్తున్నావా, ఇది అసలు ప్రాబ్లం. ఫ్రెండ్ అని చెప్పి నా ఎమోషన్ వీక్ అని ఎలా అంటావు, ఎవరు 9కి చెప్తుంది మాట. మరి యష్మి కూడా ఏడిచింది కదా, మరి నెక్స్ట్ వీక్ ఇలా వేస్తావు నామినేషన్, ఏడిచింది ఎమోషన్గా వీక్ అని. అంటే బేసిక్ హ్యూమన్ ఎమోషన్ బ్రో, అది కూడా అర్థం కాకపోతే ఎలాగా. ఆకలి వేస్తుందంటే రేషన్ లేదంటే ఆ మాత్రం ఏడుపు రాదా, ఆ మాత్రం హ్యూమన్ ఎమోషన్ రాదా. నేను అది కూడా బిగ్ బాస్ని అడిగాను కదా, బేసిక్గా వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే నేను అడిగాని, ఆ ప్రేరణ కూడా ఏంటో అదే పాయింట్ అంటది, నాకు అర్థం కాదు వీళ్ళు. 9కి అంటే నేను షాక్ అయ్యా, పృథ్వీ నీకు నామినేట్ చేస్తే ఆల్రెడీ కారిపోయి ఉంది, పుండి మీద కారం జల్లు ఈమె. సీత అంటే నాకు తెలుసు నన్ను చేస్తాడని, ఎందుకంటే బేసిక్గా ముందు నేనే కదా నామినేషన్ చేశాను, ఇది రియలైజేషన్. తర్వాత ఈ డిస్కషన్ స్క్రీన్ ప్లే ఎలా వెళ్తుందంటే, ఇక్కడ ఇంకా ఉంటుంది, సోనియా ఆడవచ్చు, యష్మి ఆడవచ్చు, బట్ నేను ఆడకూడదు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళ ఫ్రెండ్ నిఖిల్ కోసమే కదరా అడిగాను నేను, అగ్రెషన్ స్ట్రెంత్ అంట, బట్ నాది మాత్రం వీక్ అంట, నేను ఫుడ్ దగ్గర ఎమోషన్ అవ్వకూడదంట. ఫ్రెండ్గా ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, ఏంది బాగా డ్రాగ్ చేస్తుంది, నువ్వే నామినేట్ చేసావు,
మనోడు ఎమోషన్ వీక్ అన్నావు, మనోడు కట్ అయింది, నీ ఎమోషన్ కూడా వీక్ అన్నాడు. ఓవర్. ఇది ఎక్కువ లాగితే తర్వాత అభయ్ వచ్చేటట్టు జనాలు చూసుకుంటారు, జనాలు వింటారు. కాబట్టి జనాలకి మీకు మీరే హింట్ ఇచ్చుకుంటున్నట్టు ఉంది నేను వీకు అని. ఎందుకంటే టాస్క్లా చూడాలి. ఎండ్ ఆఫ్ ద డే ఈ కోపం, భయం, ఏడుపు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఒక టాస్క్ ఇస్తే ఆ టాస్క్ని మనం 100% ఎలా అకాంప్లిష్ చేసామనేది చూస్తారు తప్ప ఇలా ఎమోషనల్ని డౌన్ చేసుకొని ఆడితే జనాలకు నచ్చదు. అది ఎవడైనా సరే, ఎంత గొప్పోడైనా సరే. సోనియా ఏడిచింది, మరి ఎందుకు నామినేషన్ వేయలేదు? ఓ సోనియా బిగ్ బాస్ని అడగలేదంట, నేను అడిగానంట, అది లాజిక్ అంట. నువ్వు ఫ్రెండ్ అని నువ్వు నా ఫ్రెండ్ కాదని ఈరోజు క్లియర్గా నాకు అర్థమైపోయింది అని చెప్పింది అంటదా. తర్వాత కలిసిపోతారు, అది హైలైట్. ఇదే మళ్ళీ రేలంగమాయలు వచ్చేస్తారు, హగ్గింగ్లు. మళ్ళీ మనిషి అంటే మంచోడు, టాస్క్ అంటే మంచిది. నెక్స్ట్ అబ్బాయి, సరే వదిలేసే, మనమంతా ఒకటే క్లాను, పబ్లిక్ చూస్తారు, నువ్వు ఆడియన్స్ చూస్తారు, నువ్వు డోంట్ వరీ. వాళ్ళకి ఏం అర్థం కావాలో వాళ్ళకి అర్థం అవుతుంది, వాళ్ళు అన్నీ చూస్తారు. నేను ఫ్రెండ్ కదన్నా ఉంటుంది కదా అంటే, అబ్బాయి పబ్లిక్ తక్కువ, తెలుగు తక్కువలు కాదురా, వాళ్ళు అన్నీ వింటారు, అన్నీ చూస్తారు, వదిలేసేయని. అది తర్వాత విష్ణుప్రియ పృథ్వీతో మాట్లాడితే సోనియా కూడా వస్తుంది వాష్రూమ్ ఏరియా దగ్గర. దొంగతనం కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుంటారు. నేను చేశాను, బట్ ముందు స్టార్ట్ చేసింది మీరే కదా, తర్వాత నేను చేశాను అంటే నేను ఒప్పేసుకున్నాను కూడా. ప్రేరణకు కూడా నేను చెప్పా. సోనియా వచ్చి అంటది, రే మేము ఎందుకు ఒప్పుకోలేదంటే మాకు ఆదేశం ఇచ్చారు, మేము చేసాం, మేము ముందు చాలా క్లియర్గా ఉన్నాం, ఏదైనా తేడా అయితే మొత్తం రెస్పాన్సిబిలిటీ మా చీఫే అని చెప్పి. అది పాయింట్, నువ్వు అర్థం చేసుకోవాలి. అభయ్ కూడా చెప్పాము, అభయ్ కూడా ఇప్పుడు ఏమన్నాడంటే ఓకే అని చెప్పి, మనం స్టార్ట్ చేస్తే వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారని చెప్పి అభయ్ కూడా అన్నాడు. మాతో మేమంతా ఒక ఏకాభిప్రాయంతో చేసాము అంటే విష్ణు చూడండి, అభయ్ మీ దగ్గర ఒకటి అన్నాడు, నా దగ్గర ఒకటి అన్నాడు. సి దట్స్ హౌ ద కన్ఫ్యూజన్ హ్యాస్ అరైజ్డ్ అని చెప్పి విష్ణుప్రియ పాష్కి ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. సో అందుకే మేము కన్ఫ్యూజ్ అయ్యాం. అయిపోయింది అక్కడితో డిస్కషన్. తర్వాత సోనియా ఏమో అభయ్కి సీతకి చెప్తుంది, ఏంటి ఆ క్లాన్ ముచ్చట్లు, లాస్ట్ వీక్ క్లాన్ ముచ్చట్లు. ఆమె ఎవరో క్లాన్లో వాళ్ళని పడుకోవద్దు అన్నది, నాకు కూడా అలాగే. ఆమె ఏం చెప్పిందంటే ఎవరి క్లాన్లో వాళ్ళే పడుకోవాలి, ఒకే రూమ్లో పడుకోవాలని. నాకు అది ఇష్టం లేదు, బట్ ఆ చీఫ్గా చెప్పింది కాబట్టి నేను ఆ రూమ్లో పడుకున్నాను. చికెన్ కూడా చెప్పలేదంట, అదేంట్రా స్పెసిఫిక్ టైం అని చెప్పలేదు, కానీ ఎలాగైనా సరే దొబ్బేయాలన్నది కదా, అందుకే చేసాము. అండ్ లెస్ క్వాంటిటీస్ తీసుకున్నాం. అందుకే మేము గమనిస్తే మేము ఆ రోజు చికెన్ మటన్ చేసుకున్నాం, ఎందుకంటే మీరు మా దొబ్బేస్తారని చెప్పి మేము ఆ ఒక్కరోజే చేసుకుని తినేసామని చెప్పి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అంటే ఈ సైడ్ నుంచి ఏం తప్పు లేదు, మొత్తం యష్మిదే అని చెప్పి. ఈ స్క్రీన్ ప్లే మీకు అర్థం కావాలి, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ ఒక క్లాన్ కదా. సో వీళ్ళ మధ్యలో ఆ హార్మనీ పదం మాట్లాడుతున్నారు, ఆ హార్మనీ బిల్డ్ చేసుకోవడం కోసం. ప్రేరణ ఏమో ఆయిచోంగ్ చెప్తుంది, అవుట్ ఆఫ్ గుడ్నెస్ మనం అందరం వాడికి హెల్ప్ చేసాం, సో వాడికి థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కరెక్టే. ఆయిచో అంటాడు, ఏదో మాస్టర్ మైండ్ అనుకుంటున్నాడు తను, అండ్ నిఖిల్ బెస్ట్ ఫ్రెండ్ అంట, నిఖిల్కి కూడా తెలియదు పాపం అది అని చెప్పి నవ్వుకుంటారు. నిజమే. తర్వాత యష్మి పృథ్వీ మాట్లాడుకుంటారు. యష్మి ఏమో నామినేషన్ ప్రాసెస్ గురించి పృథ్వీకి చెప్తుంది, ఇదేరా ప్లేస్, కరెక్ట్ ప్లేస్, ఈ ప్లేస్లో మనం అవతల వాళ్ళు మన మీద ఎంత ఎక్కేసినా రైట్ అయినా రాంగ్ అయినా మన పాయింట్ చెప్పాలి, పబ్లిక్కి తెలియాలి. పృథ్వీ అంటే లాస్ట్ టైం నాకు ఎవరు కాఫీ టవల్ పాయింట్లు చెప్పారు, అండ్ ఆయిచా గారు కూడా నాకు సేఫ్గా ఆడుతున్నారు అనిపిస్తుంది, ఎవరు ఆయిచా గారికి వేయలేదు, నబీల్కి కూడా వేయలేదు, నాకు నబీల్ కూడా అంత అనిపించలేదు అని చెప్పి పృథ్వీ అంటాడు. యష్మి అంటది, నువ్వు ఒకటి గమనించావా, లీస్ట్లో ఉన్న పర్సన్ని ఎవరు నామినేట్ చేయలేదు ఆయిచా గారిని, అలా చేసాం మనము ఆ నామినేషన్ ప్రాసెస్ అని. పర్ఫెక్ట్ పాయింట్. ఈమెలో నచ్చేది అదే, లేట్ అయినా నిజం తెలుసుకుంటుంది. నేను విన్ అవ్వకపోయినా పర్లేదు రా, ఫేక్గా మాత్రం ఉండలేను. ఇది కరెక్ట్. ఆమె ఎలాగో విన్ అవ్వదు, బట్ ఆమె అయితే ఫేక్గా ఉండట్లేదు, ఆమె ఎలా ఉందో అలాగే చూపించుకుంటుంది బయటికి. నేను ప్రతి ఒక ఎమోషన్కి రెస్పెక్ట్ ఇస్తాను, ఎందుకు కోపం రాకూడదు అంటే పృథ్వీకి సపోర్ట్ చేస్తుంది, బట్ ఎందుకు కోపం రాకూడదు, అలా అయితే నాకు అలా ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది, సో అది నా గేమ్కి ఎఫెక్ట్ అవుతుంది కదా, నా ప్రాబ్లం కూడా అదే, వాళ్ళు ఏడవడం వల్ల ఇప్పుడు నేను ఆ గేమ్ ఎలా ఆడాలో కూడా అర్థం కావట్లేదు, కొంచెం తేడాగా ఆడితే మీరు మనుషులు కాదు హ్యూమన్ ఎమోషన్స్ లేవనేస్తున్నారు, సో అది ప్రాబ్లం అవుతుందని చెప్తుంది. పృథ్వీ అంటాడు, మణిగాడికి అగ్రెసివ్గా ఆడడం రాదని చెప్పి నన్ను అగ్రెసివ్గా ఆడొద్దని ఆడెలా చెప్తాడు నన్ను గేమ్ ఎలా ఆడాలని చెప్పి. వెరీ సిల్లీ పాయింట్ అంటాడు. యష్మి అంటది, ఇక్కడ అందరినీ ఇంప్రెస్ చేయాలిరా, అప్పుడే ఎక్కువ రోజులు ఉంటామేమంటే పృథ్వీ అంటాడు, వాళ్ళని ఇంప్రెస్ చేస్తే మనం ఉండం, ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి, అప్పుడే ఉంటామని చెప్పి. కరెక్ట్ పాయింట్. తర్వాత యష్మి నబీల్కి
ప్రేరణకి యష్మి ఏమంటుందంటే నబీలు ప్రేరణ కామెడీ అయితే ఫుల్ అదే నబీలు ప్రేరణ నామినేషన్ అయితే నాకు ఫుల్ కామెడీగా అనిపించిందిరా, బాగా ఫన్నీగా అనిపించింది అంటే పృథ్వీ కూడా అవును నాకు అలాగే అనిపించింది అంటే. అప్పుడు యష్మి ఏమంటుందంటే నా కర్మ ఏంటో కానీ ఆ మణిగాడు కూడా నా క్లాన్లోనే పడ్డాడురా, ఐ కాంట్ యాక్సెప్ట్ హిమ్. నేను ఉన్నన్ని రోజులు ఆయన అయితే నామినేషన్ అయితే చేస్తాను, అయితే ఆడైనా పోవాలి నేనైనా పోవాలి. అక్క అయితే క్లారిటీ వచ్చింది. నేను అడిగి ముఖం మీద కూడా చెప్పా, నువ్వు చిన్న తప్పు కూడా చేయకుండా చూసుకో, చిన్న తప్పు చేసినా నేను ఆ పెద్ద తప్పులా నేను ప్రొజెక్ట్ చేస్తాను, నాలో ఆ టాలెంట్ ఉంది. సో ఈ టాలెంట్ ఆమె ఒప్పించుకుంది. సో జాగ్రత్త మైండ్ యూ అని చెప్పిందంట. బయట నాకు అలా బ్యాక్ స్టాప్ చేసి ఫ్రెండ్షిప్ ముసుగులో అలా మోసం చేస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది, నేను అది యాక్సెప్ట్ చేయలేను అంటే మణికంఠ గురించి నామినేషన్ వేసాడు కదా పృథ్వీ. నా లైఫ్లో నేను అసలు పక్కోడి గురించి నేను అబ్జర్వే చేయను, బట్ ఇక్కడ బిగ్ బాస్కి వచ్చాక తప్పక ఇంకా అబ్జర్వ్ చేసి పాయింట్లన్నీ చెప్పాల్సి వస్తుంది. యష్మి అంటది చెయ్యాలబ్బా, బట్ నా ప్రాబ్లం ఏంటో తెలుసా పృథ్వీ, నాకు షార్ట్ టర్మ్ మెమరీ, నాకు గుర్తే రావు పాయింట్లు, నామినేషన్లో కూడా అంతే అని చెప్తుంది. నిఖిల్ మళ్ళీ విష్ణుప్రియతో మాట్లాడతాడు, మనం నామినేషన్ పాయింట్లు తేవద్దు, అక్కడ జరిగింది వద్దు, ఇప్పుడు అందరూ నామినేషన్లు వేసుకున్న వాళ్ళు మన క్లాన్లో ఉన్నారు కాబట్టి అవన్నీ పక్కన పెట్టేసి పాజిటివ్గా ముందుకు వెళ్దాం అని చెప్పి మన రేలంగ మామూలు నిఖిల్ గారు చెప్తారు. సడన్గా సీత వచ్చి నిఖిల్ని హక్ చేసుకొని నవ్ ఐఎమ్ రిలీవ్డ్ అని చెప్పి అంటది. ఏది ఆ ఇష్యూ పృథ్వీ ఇష్యూ. తర్వాత నైనిక ఏమో విష్ణుప్రియతోని సోనియా పృథ్వీ గురించి మాట్లాడుతుంది అన్నమాట. వాళ్ళు గేమ్ ఏంటో తెలుసా, వాళ్ళకి నామినేషన్లో పెద్ద పాయింట్లు ఉండవు, చిన్న చిన్న పాయింట్లే, బట్ మన మనసుకి హట్ అయినట్టు గట్టిగా ఒక మాట ఇసురుతారు, దానివల్ల మనం డౌన్ అయిపోతాం, అదే వాళ్ళ గేమ్ అని చెప్పి అంతలా సోనీ వచ్చేస్తే సైలెంట్గా సైకిల్ చేసుకుంటారు అన్నమాట, ఏం తెలియనట్టు. మళ్ళీ లోపల వాష్రూమ్కి వెళ్తే చెప్తుంది అంట, నేను సోనియా గారిని ఏమని చెప్పాను, మెల్లిగా మాట్లాడుతుంది అన్నమాట. నాకు గేమ్లో కాంపిటీషన్ కాదంటే నీ ఏజ్ తక్కువ, ఫస్ట్ నీకు గేమ్ అర్థం కావాలంటే పెద్దోళ్ళని అడిగని చెప్పి చూసావా అంత డిఫేమింగ్గా తక్కువగా మాట్లాడిందో. ఆమె ఎంతసేపు పక్కోడి పాయింట్ రాంగు ఆమె పాయింటే కరెక్ట్ అన్నట్టు మాట్లాడుతుంది, అది నాకు నచ్చదంటది. తర్వాత ఇక్కడ మంచి సై మూవీలో క్లైమాక్స్లో ఉంటుంది కదా, రాజీవ్ కనకాల మోటివేషన్ ఇస్తాడు, అలాగా అబ్బాయి వచ్చి వాళ్ళ క్లాన్ మెంబర్స్కి మోటివేషన్ ఇస్తాడు మరి, బాగుంటుంది. మీ 4 మెంబర్స్తోనే లాంగెస్ట్ డిస్కషన్ అయిందిరా, సో నామినేషన్ల మీద చాలా అయింది, అక్కడ ఆపియండి. సో అది గేమ్కి ఎఫెక్ట్ అవ్వకూడదు, సో ప్లీజ్ అది టాస్క్లోకి మాత్రం తేవద్దు. మీకు ఏమైనా ప్రాబ్లం ఏమైనా ఉంటే ప్లీజ్ ఫస్ట్ నన్ను అప్రోచ్ అయ్యి నాకు చెప్పండి, మనం ఒక ప్రాసెస్లో వెళ్దాం ఒక ప్యాటర్న్లో వెళ్దాం. రేపు టాస్క్ డూ ఆర్ డే, గుర్తుంచుకోండి, అందరికీ ఈక్వల్ ఛాన్స్ వస్తాయి, నేను ఇస్తాను. బట్ ఫిజికల్ టాస్క్లో అయితే మాత్రం ఫస్ట్ ఆదిత్యవోము నబిల్కి పంపుతాను, ఎందుకంటే వాళ్ళు మన అందరితో పోలిస్తే ఫిజికల్గా స్ట్రాంగ్ కాబట్టి వాళ్ళిద్దరిని పంపుతా. మిగిలిన ఏ రిలేటెడ్ టాస్క్ వచ్చినా ఈక్వల్గా అందరినీ పంపుతా, నేను మాత్రం వెళ్ళను, నేను గైడ్ చేస్తూనే ఉంటాను. ఒకవేళ మీకు ఎప్పుడైనా నన్ను పంపాలనిపిస్తే నాకు చెప్పండి, అప్పుడు నేను వెళ్తాను. మనం మాత్రం అస్సలు బయాస్డ్గా ఉండొద్దు, మనం స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవాలి, గివ్ అప్ అస్సలు ఇవ్వకూడదు. ఒకవేళ పొరపాటున గేమ్ అయిపోయినా కూడా లో అవ్వద్దు, డిప్రెషన్లోకి వెళ్ళొద్దు, మనం పాజిటివ్గా ఉందాం, ముందుకెళ్దాం. ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టడమే ఇంపార్టెంట్, విన్ ఆర్ లూజ్ డజంట్ మ్యాటర్ అని చెప్పి మంచి ఎలా ఉంది మోటివేషన్ స్కిల్స్ గట్టిగా ఇస్తారనమాట. నా ఫస్ట్ టార్గెట్ ఏం లేదురా, నా ఫస్ట్ టార్గెట్ మనకు రేషన్ రావాలి, రెండోది ఈ క్లాన్ తరపు నుంచే మనము విన్ అవ్వాలి. లాస్ట్ టైం నిఖిల్ దగ్గర నుంచి ఎలా అయితే మనీ వచ్చిందో ఈసారి ఈ వీకెండ్కి అయ్యేసరికి మన కాంతారా క్లాన్ నుంచే డబ్బులు వెళ్ళాలి, అది మన టార్గెట్, రెండో టార్గెట్. అంతే, ఇది అయిపోయింది. తర్వాత సీత పృథ్వీ వచ్చేసి కలిసిపోయారు, మాట్లాడుకున్నారు, యాక్ట్ చేసుకున్నారు, వీఆర్ ఫ్రెండ్స్ రా అని చెప్పి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇది ఆఫ్టర్ నామినేషన్స్ అయిన గుసగుసలు ఇప్పుడు వరకు పడుకుని పేరు మంచిగా గొరకలు పెట్టుకొని. సో బేసిక్గా నాకేం నచ్చిందంటే సోనియా అక్లది బాగా అనిపించింది, మణికంఠకి రియాలిటీ అర్థమయ్యేలా చెప్పింది, థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలని బాగా చెప్పింది. అండ్ యష్మి గౌడ్ అయితే క్లియర్గా ఉంది, మణికంఠని ఇంక వదిలేటట్టు లేదు. అండ్ సీతకి పృథ్వీకి మధ్యన జరిగిన రప్చరు ఆఫ్టర్ సిరీస్ ఆఫ్ కాన్వర్జేషన్ సెట్ అయిపోయింది. అండ్ ప్రతి క్లాన్ ఇద్దరు క్లాన్లు వాళ్ళ ఇద్దరు చీఫ్లు వాళ్ళ క్లాన్ మెంబర్స్తో మాట్లాడుకొని రేపు గేమ్ ఎలా ఆడాలి, గట్టిగా ఆడాలి అనే మోటివేషన్ ఇచ్చారు. అండ్ వాళ్ళు కూడా అది ఫాలో అవుతున్నారు. సో బాగా అనిపించింది. రేపు చూద్దాం, రేపు టాస్క్లో ఎవరు విన్ అవుతారో, ఎవరు ఎఫర్ట్స్ పెడతారు, ఎవరు టాప్లో ఉంటారు, ఎవరు తుస్సులో ఉంటారు, రేపు మళ్ళీ చూద్దాం. సో దయచేసి లైక్, షేర్, కామెంట్ చేయండి, ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం చూసిన వాళ్ళకైతే కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే BB8 రిలేటెడ్ 24/7 రివ్యూస్ వెరీ ఆనెస్ట్గా మీ ముందుకు తెస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలదు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.